వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి మన ప్రతిష్ట కూడిక ఈ ప్రతిష్ట కూడికలో మనము 4వ దినం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో చేరి మన ప్రభుని స్తుతించే ఈ గొప్ప భాగ్యం దేవుడు దయచేశారు. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు తెల్లవారుజామున మరి 4:30 గంటల నుంచి స్తోత్ర కూడిక జరుగుతుంది. విజ్ఞాపనలు ఇచ్చిన వారి విజ్ఞాపనలన్నిటి కొరకు అందరూ ఇక్కడ ఉదయాన్నే స్తుతులు చెల్లిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే మరలా 8 గంటలకి బైబిల్ సెమినరీ, 11 గంటలకి ఉపవాస ప్రార్థన, అలాగే మరి 2 గంటలకి మరలా బైబిల్ సెమినరీ, మరలా తిరిగి సాయంత్రం 6 గంటలకి ఉపవాస ప్రార్థన. ఇలాగూ మరి ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. మరి అలాగే బైబిల్ సెమినరీలో మరి దైవజనులు వచ్చి బోధిస్తూ ఉన్నారు. అలాగే 2 దినాల నుంచి మరి ఐజక్ జిక్రీ కూడా మరి ఒక సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడుతున్నారు. అవన్నీ ఆయనే మరి ఆ బైబిల్ సెమినార్లో దాని గురించి ఆయన వాళ్ళకి ఏం బోధిస్తున్నాడో అదే రోమపత్రికలో నుండి కొన్ని విషయాలు కొన్ని తెలియచేస్తూ ఆయన బోధిస్తున్నాడు. పాస్టర్ యెహోషువ గారు మరి మాట్లాడుతున్నారు. తర్వాత మరి రేపటి దినమున ప్రశాంత్ జోష్ గారు ఆయన మరి దైవజనులు మన మధ్యలోనికి రాబోతున్నారు. ఆయన రేపు పగలు వస్తారు. రేపు పగలు, ఎల్లుండి పగలు, 2 పూటలు ఆయన పగలే ఉంటారు, ఆయన నైట్ ఉండరు. కనుక మరి పగలు ఆ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందేవారు మరి తప్పకుండా పాలు పంపులు పొందాలి. తర్వాత మరి ఆయన బయలుదేరి వచ్చేసరికి కొంత ఒకవేళ లేట్ అయితే ఆఫ్టర్నూన్ 2 గంటల నుంచి ఆయన క్లాస్ తీసుకుంటారు. తర్వాత మరలా ఎల్లుండి ఉదయం మధ్యాహ్నం మనతోనే ఉంటారు. దేవుని చిత్తం అయితే ఆదివారం కూడా ఉండాలని చెప్పాను. ఒక్కడే ఆరాధన చూసుకొని వెళ్ళమని చెప్పాను. దేవుని చిత్తం అయితే ఆదివారం మరి ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తే, దేవుని చిత్తమైతే ఆయన ఆదివారం ఆరాధనలో కూడా ఉండి ఆయన బయలుదేరి వెళ్తారు. కనుక దయచేసి గమనించండి. రేపు ఎల్లుండి ఆటలేడు 3 రోజులు, 14, 15, 16 3 రోజులు మరి మన సంఘం అన్నవరం సంఘంలో రేపు నుండి 3 రోజులు మరి అక్కడ కుటుంబ ఆశ్రిత కూడికలు సభలు జరగబోతున్నాయి. 26వ వార్షికోత్సవం అది. మరి ఆ సభలకి మరి మొదటి రోజు నేను, 2వ రోజు ప్రశాంత్ జోష్ గారు, 3వ రోజు హోసన్న మినిస్ట్రీస్ రమేష్ గారు, మరి మేము ముగ్గురు అక్కడ వర్తమానం అందించవలసి ఉంది. అయితే మరి ఆ సభల కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి దేవుడు ఘనంగా జరిగించినట్లుగా, మంచి వాతావరణం దయచేయనట్లుగా ప్రార్థన చేయండి. మరి దేవుడే కృప చూపాలి, దేవుడు ఆశ్చర్యకరంగా సభలు జరిగించినట్లు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు మనకి ఉపవాస ప్రార్థనలు అంటే చాలు అండి. ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా పెట్టుకునే వాళ్ళు కూడా అప్పుడే పెడతారు, ఏ కార్యక్రమాలు అయినా అండి. ఉదయం తెల్లవారుజామున ప్రార్థన లేచాను, ప్రార్థన ముగించిన ఆ పని కారెక్కి ఉయ్యూరు అవతల నూజివేడి కాదు గుడివాడ దగ్గర వెళ్ళి అక్కడ ఒక గృహప్రవేశం చేసి మన సంఘస్థులదే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి సంఘస్థులను ఇక్కడ దించి మళ్ళీ అక్కడి నుంచి సొద్దపల్లి ఒక ఎంగేజ్మెంట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు వెళ్ళి గుంటూరులో చిన్న పని ఉంటే ఆ పని చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఈ అయ్యగారు చక్కగా నిద్రపోతున్నారు. ఎక్కడ షటర్లు అక్కడ వేసే ఉన్నాయి. నేను వచ్చేసరికి 17 అయ్యింది. వీళ్ళున్నారు లేని ధైర్యంతో నేను వెళ్ళా. మళ్ళీ నేనే వచ్చి షటర్లు తీసుకొని నేనే వచ్చి మైక్ పెట్టుకొని అంతా చేయాల్సి వచ్చింది. సరే, ఏదేమైనా దేవుని పరిచర్య దేవుడు వాడుకున్నాడు. మరలా తిరిగి క్షేమంగా మీ మధ్యకి నడిపించారు. కనుక ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం. మళ్ళీ రేపు ఒక పెళ్ళి ఉంది, రేపు పెళ్లి పెట్టుకున్నారు, మళ్ళీ వెళ్ళి పెళ్లి చేయాలి. మందే అది మన సంఘస్థులు మళ్ళా స్తోత్రం. కానీ ఎల్లుండి ఒక పెళ్ళి ఉంది, ఆ పెళ్ళి నా కూతురుది అని జోని కాదు, జోని కానీ పెద్ద ఉంది, సౌభాగ్య అని మా అన్నయ్య కూతురు, డాక్టర్ రవి గారు, మా పెద్దమ్మలు తెలుసు కదా, మా అమ్మళ్ళ అక్కగారు వాళ్ళ మనవరాలు, ఆమెది పెళ్ళి.
వాళ్ళు ముందే రండి అని ఉపవాస ప్రార్థనలు ఎక్కడ వచ్చాము, ఇంక ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి, ఇలాగూ జరుగుతూ ఉన్నాయి. సరే, ఏదేమైనా మిమ్మల్ని వదిలిపెట్టి విడిచిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు. ఒకవేళ నేను కనపడకపోతే మళ్ళీ మీరు డీలా పడిపోతారని అదొక భయం నాకు. అందుకని పరుగులు ఎత్తుతున్నా. మరి దేవుడు క్షేమం దయచేయనట్లుగా మరి దయచేసి అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. రేపటి దినమున మరి ప్రశాంత్ జోషి గారు రేపు పగలు ఎల్లుండి పగలు మనతో ఉంటారు కనుక దయచేసి మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకం మీ అందరికీ మనం చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. రాత్రికాల సమయంలో పరిశుద్ధ లేఖన భాగంలో నుండి సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ వచనం అలాగే 10వ వచనం చదువుదాం. నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయుడు. తర్వాత చదవండి, తర్వాత 9వ వచనం చదవండి. అతడు ఏదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కోలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమునున్న వారు ఓడిపోయారని చెప్పుకొందరు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గల వారు సైతము దిగులు నొందుదురు. స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రేర మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దావీదును గురించి, దావీదుతో ఉన్న జనులను గురించి, దావీదు స్నేహితుడైనటువంటి ఆర్కీయుడైన హూషై అనే వ్యక్తి ఆయన గురించి సాక్ష్యమిస్తున్నాడు. దావీదుని గురించి, దావీదుని గురించి తన స్నేహితుడైనటువంటి హూషై ఆయన ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడో చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అని అంటే అబ్షాలోముకి, అంటే దావీదు కుమారుడితోనే చెప్తున్నాడు. నీ తండ్రి ఎలాంటి వాడో నేను చెప్తాను విను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ సందర్భం ఏమిటి అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే, అబ్షాలోము దావీదుకి చాలా ఇష్టమైన కుమారుడు. దావీదు ఎంతో ప్రేమించినటువంటి కుమారుడు అబ్షాలోము. ఈ అబ్షాలోము దావీదుకి విరోధి అయిపోయాడు. దావీదుకి ఎందుకు విరోధి అయ్యాడు అనంటే, ఈ అబ్షాలోము తన సహోదరి అయిన తామారును పాడు చేశాడని తన అన్ననే చంపేశాడు. అమ్నోన్ని చంపేశాడు. తన అన్నను చంపినందుకు దావీదు అబ్షాలోముని గద్దించి అతన్ని ఇలాంటి పని నువ్వు చేయకూడదు, తప్పు అని చెప్పి అతన్ని దూరంగా పెట్టాడు. కొన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నాడు. అతడు దూరంగా ఉన్నప్పుడు కొంచెం బాధపడ్డాడు, నా తండ్రి నన్ను దూరంగా పెట్టాడు అని. తర్వాత దావీదుకి అబ్షాలోము అంటే ప్రేమ కదా, ఆ ప్రేమను బట్టి మరలా పిలిపించాడు. మరలా రాజకోటలోకి వచ్చేసాడు. ఆ రాజనగర్లోకి వచ్చాడు. కానీ
అతడు వేరే సపరేట్గా ఒక గదిలో ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. ఈ అబ్షాలోము దావీదు ఎదుటికి రావట్లా, దావీదుతో మాట్లాడట్లా, దావీదును పలకరించట్లా, తండ్రితో కలిసి భోజనం కూడా చేయట్లా, అలాగూ దూరంగానే ఉంటున్నాడు. నేను పట్టణంలోనికి పిలిపించాను కదా, కోటలోనికి నేను ఆహ్వానించాను కదా, నా యొద్దకు ఎందుకు రాడు నా కుమారుడు అని చెప్పి బాధపడుతున్నాడు దావీదు. బాధపడుతున్నాడు, ఆహ్వానిస్తున్నాడు కానీ అతడు రావట్లా. కానీ దావీదు సంస్థానములో అహితోపేలు అనేవాడు ఒకడున్నాడు. ఈ అహితోపేలు అనేవాడికి అబ్షాలోముకి ఒక మంచి స్నేహం కుదిరింది. అంటే ప్రతిదానికి దావీదు అహితోపేలుని పంపిస్తున్నాడు. నా కొడుకు ఏం చేస్తున్నాడు చూసిరా, నా కొడుకు తిన్నాడో లేదో చూసిరా, నా కొడుకు లేచాడో లేదో చూసిరా, నా కొడుకు మొహం కడుక్కున్నాడో లేదో చూసిరా, నా కొడుకు స్నానం చేశాడో లేదో చూసిరా అని ప్రతిదానికి అహితోపేలుని పంపిస్తుంటే ఈ అహితోపేలు అతనికి దగ్గర అయిపోయాడు. వీళ్ళిద్దరు మంచి స్నేహితులు అయిపోయి ఈ అహితోపేలు అబ్షాలోముకి ఆలోచనలు చెప్పటం మొదలుపెట్టాడు. ఆలోచనలు చెప్పి అతని మనస్సును ఇంకా కఠినపరిచేసి తండ్రి మీద అసలు మనస్సు లేకుండానే చేసేసాడు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే, పిల్లలు తల్లిదండ్రులకి ఎదురు పడకపోతే, పిల్లలు తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయకపోతే, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడకుండా వ్యతిరేకంగా ఉంటే, తల్లిదండ్రులు ఒక గదిలో పిల్లలు ఒక గదిలో ఏమండి ఇక బయటికి రాకుండా అలాగే తిరుగులాడుతుంటే తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? మీకు ఎలా ఉంటుంది చెప్పండి? మీ పిల్లలు మీతో మాట్లాడకుండా మీకు దూరంగా ఉంటా ఉంటే, మేము బలకరీయకుండా ఉంటా ఉంటే, మీకు కనబడకుండా ఉంటా ఉంటే ఎలా ఉంటుంది మీకు? హ్యాపీగా ఉంటుందా? పానీ నా దగ్గర రావట్లేదు అని ఉంటుందా? ఆ దగ్గర రావట్లేదు పానీలే ఆడే ఉంటాడు ఎట్టగట్ట అని వదిలేస్తారా? లేకపోతే ఏమన్నా కొంచెం ఫీల్ అవుతారా? బాధపడతారా? లేదండి. స్తోత్రం. చాలా బాధ, చాలా వేదన. దావీదు బాధపడుతున్నాడు, దావీదు ఎంతో వేదన పడుతున్నాడు. దావీదు దగ్గరికి రావట్లే కుమారుడు. ఎంతో దావీదు ఇక ఎవరికి చెప్పుకోలేడు, ఇక ఎంతో బాధపడుతున్నాడు. కానీ అహితోపేలు అబ్షాలోముకి ఇచ్చిన ఆలోచన బట్టి ఈ అబ్షాలోము ఏం చేశాడంటే ఇప్పుడు దగ్గరికి రాకపోవటం మాత్రమే కాదు, అసలు దావీదునే తండ్రినే ఇంటి నుండి వెళ్ళగొట్టేశాడు. దావీదు తన రాజ్యాన్ని విడిచిపెట్టి, తన సింహాసనాన్ని విడిచిపెట్టి, తన అధికారాన్ని విడిచిపెట్టి, తన ఇంటి వారు అందరిని కూడా తీసుకొని ఆ అబ్షాలోముని ఎదుట నుండి దావీదు అరణ్యానికి పారిపోయాడు. తల్లిదండ్రులు ఇళ్లలో నుండి వెళ్ళగొడతారు పిల్లలు. తల్లిదండ్రులను పిల్లలు వెళ్ళగొడుతుంటే ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి? ఏమండి అనాథాశ్రయాలకు వెళ్ళి ఏమండి ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఎంత బాధపడుతున్నారు. నన్ను సరిగ్గా చూసుకోరండి, ఆస్తి అంతా రాసిచ్చానండి, అసలు నన్ను చూసుకోవట్లేదండి, ఆస్తి రాసిన దాకా బాగానే ఉన్నారండి, రాసిన తర్వాత చూడట్లేదండి అని ఇలాగ ఎన్ని కంప్లైంట్లు రోజు ఎన్నో వింటూ ఉంటాం. వ్యతిరేక అయిపోయి, విరోధి అయిపోయి దావీదుని తన తండ్రినే ఇంటి నుండి వెళ్ళగొట్టేశాడు. తన ఇంటినున్న వారందరం తీసుకొని దావీదు అరణ్యానికి వెళ్ళిపోయాడు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. దావీదు యుద్ధవీరుడే, దావీదు ధైర్యవంతుడే, దావీదు ప్రవీణుడే. కానీ అబ్షాలోముని కొట్టలేక, అబ్షాలోముతో యుద్ధం చేయలేక కాదు, అబ్షాలోము మీద ఉన్న ప్రేమను బట్టి. ఏ తల్లిదండ్రులైనా తల వంచుకొని మెదలకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి చేతగా కాదు. వింటున్నారా యవనస్తులు? మీ తల్లిదండ్రులకి చేతకాక కాదు, మీరంటే ప్రేమ. మీరు ఏమన్నా ఏం చేసినా తలంచుకొని వెళ్ళిపోతుంది, ఎందుకంటే మీరంటే ఇష్టం. దావీదుకు కూడా అబ్షాలోము అంటే ఇష్టం. తలంచుకొని వెళ్ళిపోయాడు, అరణ్యానికి వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు.
అరణ్యములో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా, ఎందుకు నా కుమారుడు నాకు విరోధి అయిపోయాడు, నా కుమారుడు ఎందుకు నాకు దూరం అయిపోయాడు, నా కుమారుడు ఎందుకు నా మీద తిరుగుబాటు చేశాడు అని ఎంతగానో ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ లోపల దావీదుకు ఒక సమాచారం తెలిసింది. నీ కుమారుడిలా అయిపోవటానికి కారణం అహీతోపెలు ఆలోచనలు విన్నాడయ్యా అని చెప్పి సమాచారం తెలిసింది. అప్పుడు దావీదు ప్రార్థన చేశాడు, అయ్యా అహీతోపెలు ఆలోచనలు చెడగొట్టు, నా కుమారుడి మీద వాడు ఆలోచనలు పని చేయకూడదు, వాడు చెడ్డవాడు, వాడు ఆలోచనలు చెడ్డవి, నా కుమారుడిని చెడగొట్టాడయ్యా, వాడు ఆలోచనలన్నీ చెడగొట్టాయి అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఎంతగానో వేదన పడుతున్నాడు. ఆయన అరణ్యములు అక్కడ ఏడుస్తుంటే ఇక్కడ మరలా అహీతోపెలు అబ్షాలోముకు ఆలోచన చెప్తున్నాడు. సరే పోయాడుగా, పోనీలే అని వదిలేయాలా? పోయిన వాడిని కూడా వదలకుండా ఏదో ఒకటి చెయ్యాలి, చంపాలి అనేటువంటి ఆలోచన అహీతోపెలు పుట్టిస్తున్నాడు. ఆ 17వ అధ్యాయం మొదటి వచనాలు చదవండి ఒకసారి. దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరి నీ తట్టు త్రిప్పెదను. నువ్వు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పాడంట. అహీతోపెలు అబ్షాలోముతో చెప్పాడు. దావీదు బలహీనుడిగా ఉన్నాడు, దావీదు అలసటగా ఉన్నాడు. ఈ అలసటలో దావీదు ఏమీ చేయలేడు, అతడు బలహీనుడైపోయాడు, అతని వల్ల ఏమీ కాదు. కనుక నీవు సెలవిస్తే నేను వెళ్ళి 12,000 మందిని వెంట పెట్టుకొని వెళ్ళి నేను దావీదును చంపి జనులందరినీ నీ వైపు త్రిప్పుతా, అప్పుడు జనులందరూ నీ వద్దకు వస్తారు అని ఒక ఆలోచన చెప్పాడు. ఈ ఆలోచనకి అబ్షాలోము లోబడిపోయి ఇక దావీదుని అనగా తండ్రిని చంపటానికి సిద్ధమైపోయాడు. తండ్రిని చంపటానికి ఇక ప్రణాళికలు వేస్తున్నాడు. తండ్రిని చంపి తన తండ్రితో ఉన్న జనులందరిని కూడా తన వైపుకి మళ్ళించుకోవాలని ఇక పన్నాగాలు పన్నుతున్నాయి, ఆలోచన చేస్తున్నాడు. అయితే ఈ లోపల దావీదు తరమబడ్డాడని, దావీదు అరణ్యం పాలైపోయాడన్న సంగతి దావీదు స్నేహితుడైనటువంటి హూషైకి తెలిసింది. ఈ హూషాయి వెంటనే దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతున్నావు కదా, నేను కూడా నీతో వస్తా. ఎందుకు ఇంత అన్యాయం జరిగింది, ఎందుకు నీ కుమారుడే నీ మీద ఇంత తిరుగుబాటు చేశాడు, నేను కూడా నీతోనే వస్తానయ్యా అని అంటాడు. ఈ హూషై బ్రతిమలాడుతున్నాడు, నేను కూడా నీతో వస్తానని. కానీ దావీదు అంటాడు, నీవు నాతో రావద్దు, నీవు నాతో రాకుండా నువ్వు పట్టణములోనికి వెళ్ళి నీవు అబ్షాలోము దగ్గర ఉండి అబ్షాలోము యొక్క ఆలోచనలన్నీ కూడా నీవు నాకు తెలియచేస్తా ఉండు అని ఒక గూఢాచారిగా అని ఉండమని చెప్పి, ఒక వేగులవానిగా ఉండమని చెప్పి ఈ హూషైని పంపించాడు. అతనికి వెళ్ళటానికి ఇష్టం లేదు, కానీ దావీదు మాటకు లోబడి హూషై పట్టణంలోకి వెళ్ళాడు. ఈ హూషై కూడా మంచి ఆలోచన పరుడు, అతడు కూడా చక్కని ఆలోచనలు చెప్తాడు. హూషై ఆలోచన చెప్పాడంటే తన ఆలోచన ఖచ్చితంగా నెరవేరుతుంది, అంతే, ఆయన చెప్పినట్టుగా జరుగుతుంది. అంత మంచి ఆలోచన పరుడు అన్నమాట ఆయన, ఒక మంచి అడ్వైజర్. ఆయన అడ్వైజర్ ఒక మంచి ఆలోచన చెప్తాడు. ఈ హూషై అక్కడికి రాగానే అబ్షాలోముకి హూషైని గురించి తెలిసి హూషైని పిలిపించాడు.
ఈయన కూడా ఆలోచన పరుడే కదా, హూషై ఏం చెప్తాడో చూద్దాము అని చెప్పి హూషైని పిలిపించాడు. ఆ అబ్షాలోము హూషైతో చెప్పాడు, దావీదుని నేను చంపాలనుకుంటున్నాను. దావీదును చంపటానికి నేను అహీతోపెలుని 12,000 మందిని పంపించబోతున్నాను. పంపించమంటావా లేదా, నీ ఆలోచన ఏంటి చెప్పు అని అంటే, అప్పుడు ఈ హూషై చెప్తున్నాడు, ఈసారి అహీతోపెలు ఆలోచన మంచిది కాదు. అహీతోపెలు ఆలోచన మంచిది కాదు. అహీతోపెలు ఆలోచన విని గనక నువ్వు పంపించావంటే చాలా నష్టపోతావు. నీకు బలహీనుడైపోయాడు అని చెప్పాడు కదా, అలసటగా ఉన్నాడు అని చెప్పాడు కదా, కానీ నీ తండ్రి ఎలాంటి వాడో నాకు తెలుసు. నీ తండ్రి యొక్క శక్తి ఎలాంటిదో నాకు తెలుసు. నీ తండ్రి యొక్క ధైర్యం ఎలాంటిదో నాకు తెలుసు. నీ దృష్టికి పారిపోయిన వాడుగా ఉండొచ్చు, నీ దృష్టికి కృంగిపోయిన వాడుగా ఉండొచ్చు, నీ దృష్టికి ఏడుస్తున్నవాడుగా ఉండొచ్చు, నీ దృష్టికి ఇదిగో అలసటగా ఉన్నవాడుగా ఉండొచ్చు, నీ దృష్టికి బలహీనుడైనట్టుగా ఉండొచ్చు. కానీ నీ తండ్రి ఎలాంటి వాడో చెప్పనా అని ఆయన చెప్తున్నాడు అబ్షాలోముకి. నీ తండ్రి ఎలాంటి వాడంటే 8వ వచనం, నీ తండ్రియు నీ పక్షమున ఉన్న వారందరూ మహాబలాజ్యులు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ తండ్రితో ఉన్న వారందరూ కూడా మహాబలాజ్యులు. 10వ వచనం అంటాడు, నీ తండ్రి మహాబలాజ్యుడు అని అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ తండ్రి ఎవరనుకున్నావు? నీ తండ్రి ఎలాంటి వాడు అనుకున్నావు? నీ తండ్రి మహాబలాజ్యుడు. నీకు బలహీనుడిగా కనబడుతున్నాడా? నీకు అలసటగా ఉన్నట్టు కనబడుతున్నాడా? నీ తండ్రిని నువ్వు జయించాలని అనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. నీ తండ్రి బలాజ్యుడు, మహాబలాజ్యుడు నీ తండ్రి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నాడు ఈయన అసలు? దావీదు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడుగా, అడవిలో ఉన్నాడుగా, శ్రమలో ఉన్నాడుగా, బాధల్లో ఉన్నాడుగా, కష్టాల్లో ఉన్నాడుగా. అక్కడ ఉండి కూడా ఈయన ఏ స్థితిలో ఉన్నాడో చెప్పనా? 9వ వచనం చదవండి ఒకసారి. 9వ వచనం, అతడు ఏదో ఒక గుహలో మరి ఏ స్థలమందో. 8వ వచనం ఆఖరి మాట చదవండి. అతడు జనులతో కూడా బస చేయుడు. అతడు ఏదో ఒక గుహయందో మరి ఏదో స్థలమందు దాగి ఉంటాడు. ఇతడు ఏం చేయడంట? జనులతో కూడా బస చేయుడు. ఉందెక్కడ చెప్పండి? ఉందెక్కడ? అరణ్యములో ఉన్నాడుగా. ఏమండి, అరణ్యములో ఉన్నాడా? ఏడుస్తూ ఉన్నాడా? కృంగిపోతూ ఉన్నాడా? కానీ ఇతడంట జనులతో కూడా బస చేసేవాడు కాదు. బస చేయటం అంటే జనులతో కూడా బస. బస అంటే ఏంటి? ఉండటం. యేసు రక్తమే. ఉండటం, కూర్చోవటం, తినటం బస అంటే యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. జనులతో కూడా ఉండేవాడు కాదు, జనులతో కూడా కూర్చునేవాడు కాదు, జనులతో కూడా తినేవాడు కాదు. అదేనా? ఈయన తినటం కూడా లేదు. స్తోత్రం. ఈ అరణ్యంలో ఉన్నానే, ఇక పోతే పోయిందిలే రాజ్యం, వాడిని చేసుకొని నా పాటి నేను తింటాను, నా పాటి నేను ఉంటాను అని అనుకోలే దావీదు. జనులతో కూడా ఆయన కలిసేవాడు కాదు. ఆయన ఏదో ఒక గుహలోనో ఏదో ఒక స్థలములోనో దాగి ఉంటాడు. భోజనం కూడా చేయడు. ఇక ఉపవాసమే, యేసు రక్తమే. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఉపవాసంలో ఉన్నాడుగా, బస చేయట్లేదుగా, తింటలేదుగా. అందుకే ఆయన బలహీనుడయ్యాడు అనుకున్నాడు వీళ్ళు. యేసు రక్తమే, హల్లెలూయా. అందుకే నీరసిల్లిపోయాడు. నీ తండ్రి నీరసిల్లిపోయాడు, నీ తండ్రి అలసటగా ఉన్నాడు, నీ తండ్రి బలహీనుడైపోయాడు. ఇప్పుడు గనక 12,000 మంది నువ్వు నాకు అప్పగిస్తే నేను వెళ్ళి దావీదును చంపుతాను, జనులంతా నీకు తీసుకొస్తాను అంటాడు ఈయన. యేసు రక్తమే. కానీ హూషై అంటాడు, నీ తండ్రి బస చేసేవాడు కాదు,
బస చేయకపోయినా అతడు ఏదో ఒక గుహలో దాగి ఉంటాడు, ఏదో ఒక స్థలంలో దాగి ఉంటాడు. ఎటు నుండి మాటేస్తాడో తెలియదు, ఎటు నుండి వచ్చి మీర పడతాడో తెలియదు, ఎటు నుంచి అతడు బాణం వేస్తాడో తెలియదు, ఎటు నుంచి ఈట విసురుతాడో తెలియదు. నువ్వు బలహీనుడు అనుకుంటున్నావు, తిండి తెప్పలేవు అనుకుంటున్నావు, కానీ నీ తండ్రి బలాఢ్యుడు. హల్లెలూయా, నీ తండ్రి బలాఢ్యుడు. నువ్వు అహితోపేలు మాటలు విని వెళ్ళొద్దు, ఆ ఆలోచన మంచిది కాదని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. దావీదు బలాఢ్యుడు, ఉపవాసంలోనే ఉన్నాడు, తిండి లేదు, బస చేయట్లేదు, ఒక దగ్గర కూర్చోటలేదు, దాగి ఉంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ దాగి ఉన్న దావీదును గురించి హూషై సాక్ష్యం ఇస్తున్నాడు. నీ తండ్రి బలాఢ్యుడు, నీ తండ్రితో ఉన్నవారు కూడా బలాఢ్యుడు, మహాబలాఢ్యుడు నీ తండ్రి అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఇప్పుడు దాగి ఉన్న బలాఢ్యుడు ఇంత బలవంతుడిగా, ఇంత బలముగా దావీదు ఉంటే దావీదు మీదకి వెళ్ళి ఏం చేస్తారు? యేసు రక్తమే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆనాడు దావీదు బస చేయకుండా, స్తోత్రం, తిండి తిప్పలు లేకుండా గుహలోనో ఏదో స్థలంలోనో దాగి ఉండి మొత్తానికి ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యా నీవే నాకు మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, కారు చీకటి నన్ను కమ్మివేసినా, నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, చీకటి నన్ను కమ్మివేసినా, ప్రభువులను చెదరగొట్టి నీ వెలుగు శత్రువులను చెదరగొట్టి నీ వెలుగు చేసి ప్రతి క్షణము